ఇరాన్ మొత్తాన్ని ఒక్క రాత్రిలో నాశనం చేస్తాను అండ్ ఆ రాత్రి ఇవాళ రాత్రే అవ్వచ్చని యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ స్టేట్మెంట్స్ చేశారు. అండ్ తన ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటలంటే రేపు మన టైమింగ్ ప్రకారం, వాళ్ళ టైమింగ్ ఈస్టర్న్ టైం ఈటీ, మనది ఐఎస్టీ ఇండియన్ స్టాండర్డ్ టైం, దాని ప్రకారం అక్కడ ఇవాళ రాత్రి 8 గంటలు అంటే మన ప్రకారం రేపు 5:30 తెల్లవారుజామున. దాంతో ఇరాన్ కి ఇచ్చిన గడువు అయిపోతుందని, ఒక్క రాత్రిలో ఇరాన్ మొత్తాన్ని కూడా నాశనం చేస్తానని, అండ్ ముఖ్యంగా మార్కెట్ క్లోజ్ అయ్యాక 5:30 తను వేసిన ఈ పోస్ట్ ని, మీరు సోషల్ మీడియాలో వేసిన పోస్ట్ ని చూసారంటే ఏ హోల్ సివిలైజేషన్ డై టు నైట్ అంటున్నారు. అంటే ఎంటైర్ ఇరాన్ కి సంబంధించిన సివిలైజేషన్, ఇక్కడ తను జనాల గురించి మాట్లాడకపోతుండొచ్చు, ఇరాన్ కి సంబంధించిన ఎంటైర్ ఇప్పటి వరకు ఉంటున్న గ్రోత్ మొత్తం ఇవాల్టితో నాశనం అవుతుందని, మళ్ళీ వెనక్కి తీసుకురాలేరని, దాంతో కంప్లీట్ గా ప్రెసెంట్ ఉంటున్న గవర్నమెంట్ మొత్తం రెజిమ్ మొత్తం చేంజ్ అయిపోతూ నెక్స్ట్ స్మార్టర్ లెస్ రాడికల్ పీపుల్ వస్తారని, చూద్దాం ఎవరి భవిష్యత్తు ఎలా ఉందో ఇవాళ రాత్రికి అది డిసైడ్ అవుతుందని. గత 47 సంవత్సరాల నుంచి ఇరాన్ రిలేటెడ్ గా ఉన్న అరాచకాలన్నిటికీ వాళ్ళతో చరణగీతం తను పాడబోతున్నారనేలా గ్రేట్ పీపుల్ ఆఫ్ ఇరాన్ అంటూ తను వేసిన పోస్ట్ జస్ట్ ఇరాన్ ని మాత్రమే కాదు, మిడిల్ ఈస్ట్ ని అండ్ ప్రపంచం మొత్తాన్ని కూడా ఇవాళ రాత్రి వాళ్ళ టైమింగ్ లో 8 అండ్ రేపటి మన మార్నింగ్ టైమింగ్ లో 5:30 ఏం జరుగుతుందన్న క్వశ్చన్ మార్క్స్ అయితే రైజ్ చేస్తూ ఉన్నాయి. దీని గురించి మాట్లాడుకోవాలి. బికాస్ ఇరాన్ వాళ్ళ రిలేటెడ్ గా యుఎస్ వాళ్ళు పంపించిన 15 పాయింట్ ప్లాన్ ని ఇరాన్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఇరాన్ వాళ్ళు దానికి బదులుగా 10 పాయింట్ ప్లాన్ ని పంపించారు. యుఎస్ వాళ్ళు 15 పాయింట్ ప్లాన్ ఏంటి, ఇరాన్ వాళ్ళ 10 పాయింట్ ఒక నెగోసియేషన్ పాయింట్స్ ఏంటి, వీటి రిలేటెడ్ గా ప్రాబబిలిటీ ఏంటి ఇద్దరి మధ్యలో డీల్ జరగడానికి. అండ్ ఒకవేళ ఇవాళ రాత్రి 8 గంటల అమెరికన్ టైం అండ్ రేపటి మార్నింగ్ 5:30 AM కి ఏం జరుగుతుందని మార్కెట్ ప్రిపేర్డ్ గా ఉంది. వీటి గురించి మాట్లాడుకుంటూ గోల్డ్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ డేటా మీకు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఫ్రాన్స్ 129 కేజీల బంగారాన్ని అమ్మేసింది. మళ్ళీ ఇంకొక సెంట్రల్ బ్యాంక్ బంగారాన్ని అమ్మేస్తుంది. రీసెంట్ గా టర్కీ, దాని తర్వాత రష్యా, ఇప్పుడు ఫ్రాన్స్ బంగారాన్ని పెద్ద మొత్తంలో అమ్ముతున్నాయి. అవేంత 8 టన్నులు 6 టన్నులే, ఇక్కడ 129 టన్నులు అంటే 129 కేజీల బంగారం అమ్మారనేలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మీకు డేటా కనిపిస్తూ ఉంటుంది. బట్ అది ట్రూలీ నిజం కాదు, అది నిజంగా అమ్ముతున్నట్టు కాదు. దాని బ్యాక్ ఉంటున్న లాజిక్ ని మాట్లాడుకుందాం. అది చాలా స్మార్ట్ ప్లాన్, చాలా తెలివిగా ఫ్రాన్స్ గేమ్ ఆడింది. అదేంటి అండ్ నెక్స్ట్ రోజుల్లో రాబోతున్న ఈవెంట్స్ ఏంటి. అండ్ రేపే మనకి ట్రంప్ రిలేటెడ్ అప్డేట్ ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్ గా ఐటీ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ డేటా ఉంది. ఐటీ స్టాక్స్ మీరు గమనించారంటే ఎంటైర్ ఐటీ ఇండెక్స్ ఇవాళ 2% పెరిగింది. అండ్ కేవలం ఏప్రిల్ నెలలోనే 8% పెరిగింది. ఇంట్రెస్టింగ్ గా స్టాక్స్ అన్ని కూడా 20-day మూవింగ్ యావరేజ్ అబవ్ ఉన్నాయి. అన్ని ఐటీ స్టాక్స్ కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటీ స్టాక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ డేటా ఐటీ రిలేటెడ్ గా. ఎంటైర్ మిగతా సెక్టార్లన్నీ ఒకలా ఉంటే ఐటీ సెక్టర్ ట్రెండ్ మారుతుంది బికాస్ ఆఫ్ రూపీ డిప్రిసియేషన్. ఆ లాజిక్స్ ని మాట్లాడుకుంటూ అది ఈపీఎస్ ని ఎలా అప్గ్రేడ్ చేస్తుంది, దాని ద్వారా మొమెంటం మార్కెట్ రిలేటెడ్ గా ఎర్నింగ్స్ మొమెంటం ఎలా చేంజ్ అవుతుందో ఈ డేటాని కూడా మాట్లాడుకుంటూ గ్లోబల్ గా ఉంటున్న జియో పొలిటికల్ ఈవెంట్స్ తో పాటు గోల్డ్, స్టాక్ మార్కెట్ అండ్ కమింగ్ ఈవెంట్స్ ఉంటున్న జనరల్ ఈవెంట్స్ ని డిస్కస్ చేసుకుని ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. అండ్ ఈ ట్రంప్ ఏం మాట్లాడారు అనేది గమనించే ముందు మీరు మార్కెట్స్ ని అబ్జర్వ్ చేస్తున్నారా? నిన్న మార్కెట్ లో లెవెల్స్ నుంచి 450 పాయింట్లు పెరిగింది. ఇవాళ మార్కెట్ లో లెవెల్స్ నుంచి 400 పాయింట్ల దగ్గరగా పెరిగింది. ఏదైనా పాజిటివ్ అప్డేట్స్ ఉన్నాయనుకుంటారేమో. యుఎస్ వాళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ ని అటాక్ చేస్తూనే ఉన్నారు. ఇరాన్ ఒక రెవల్యూషనరీ గార్డ్స్ ఒక ఇంటెలిజెంట్ చీఫ్ ని రీసెంట్ టైమ్స్ గా తీసేశారని ఇలా అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ హెవీగా ఇరాన్ రిలేటెడ్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అటాక్ జరుగుతుందని అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ ఇరాన్ వాళ్ళు కూడా గల్ఫ్ కంట్రీస్ రిలేటెడ్ గా, గల్ఫ్ రిలేటెడ్ గా సౌదీకి సంబంధించిన ఒక మేజర్, వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద మేజర్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ని కూడా ఇరాన్ వాళ్ళ దాడులతో ఇంపాక్ట్ చేశారని. సో దాడులు అయితే జరుగుతూనే ఉన్నాయి. మార్కెట్ రియాక్ట్ అవ్వట్లేదు బికాస్ మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ దీనికి భయపడింది. అండ్ ట్రంప్ గతంలో చేసే చిన్న చిన్న వాటికి కూడా మార్కెట్ రియాక్ట్ అయింది. కానీ ప్రెసెంట్ మార్కెట్ హెడ్ లైన్స్ కి రియాక్ట్ అవ్వట్లేదు, ట్రంప్ చెప్పే మాటలకు రియాక్ట్ అవ్వట్లేదు. మార్కెట్ ఒక సీరియస్ థింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఇదర్ డిజాస్టర్ అయినా జరగాలి ఆర్ చల్లబడుతున్నారన్న అప్డేట్ అయినా రావాలి. చల్లబడుతున్నారన్న అప్డేట్ అయితే రాలేదు. అంటే చల్లబడ్డం ఇన్ ద సెన్స్ అంత సీరియస్ టోన్ ఇక ఉండదు. ఇద్దరులో ఒక్కరైనా వెనక్కి వస్తారు. ఆ 10 పాయింట్ 15 పాయింట్ ప్లాన్ యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది ఎవరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రాబబిలిటీ ఏంటి వార్ ఎండ్ అవడానికని. బట్ మార్కెట్ కి రెండు కనిపించకపోతుండడం. నిన్న యుఎస్ మార్కెట్ ని మీరు అబ్జర్వ్ చేశారంటే నిన్న ట్రంప్ 2 సార్లు లైవ్ కి వచ్చారు. మార్కెట్ టైంలో ఒకసారి కాదు 2 సార్లు లైవ్ కి వచ్చి మాట్లాడారు. 2 సార్లు లైవ్ కి వచ్చి మాట్లాడినా అక్కడ మార్కెట్ మూవ్ అయింది 0.58% మాత్రమే. యూజువల్ గా యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ మార్కెట్ యావరేజ్ గా మూవ్ అయింది 1.4%, సుమారుగా 1.5 అనుకోండి. కానీ నిన్న నైట్ మూవ్ అయింది 0.5% మాత్రమే సుమారుగా. అంటే నార్మల్ గా మూవ్ అయ్యేదానికంటే 1/3 అనమాట. ఇక మామూలు జనరల్ గా అందరికి అర్థమయ్యే రూపంలో మాట్లాడుకోవాలంటే ఈ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నిఫ్టీ ఒక 100 పాయింట్లు మూవ్ అయింది అనుకుంటే, 100-120 పాయింట్లు మూవ్ అయింది అనుకుంటే, ట్రంప్ 2 సార్లు మీడియా ముందుకు వచ్చి ఇరాన్ ఒక్క రోజులో లేపేస్తాను, ఇక ఇరాన్ ఒక్క రోజుకి మించి ఉండదు, నేను చెప్పింది ఒప్పుకుంటే సరే లేకపోతే హిస్టరీలో డిజాస్టర్ చూస్తుంది ఇరాన్. ఇన్ని మాటలు మాట్లాడాక మాట్లాడుతున్న టైంలో మార్కెట్
మార్కెట్ మూవ్ అయింది కేవలం 30 పాయింట్లు 35 పాయింట్లు మాత్రమే. నార్మల్ గా 100 120 మూవ్ అయ్యే మార్కెట్, జనరల్ గానే మూవ్ అయ్యే మార్కెట్ 30 పాయింట్లే అంత స్టేట్మెంట్స్ తర్వాత మూవ్ అయింది. మీన్స్ మార్కెట్ రియాక్ట్ అయి సీరియస్ థింగ్ వస్తే కానీ అరేదో పెద్ద జరిగితే కానీ మూవ్ అవ్వడానికి ఇష్టపడట్లేదు. అది క్లియర్ గా ఇవాల్టి మార్కెట్ లో మీరు కూడా గమనించొచ్చు. ట్రంప్ అన్ని నెగిటివ్ స్టేట్మెంట్స్ చేసినా ఏదో జరిగిపోతుంది, ఇంకేదో మార్కెట్ పడిపోతుందని, రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ఫాల్ ని చూసి ఇవాళ కూడా పడిపోతుందని స్టార్టింగ్ లో ఏదో పానిక్ కనిపించింది, కానీ తర్వాత ఇవి జరుగుతూనే ఉంటాయి, మళ్ళీ ఏదో పాజిటివ్ వస్తుంది, మళ్ళీ ఏదో నెగిటివ్ వస్తుంది అని మార్కెట్ వీటన్నిటికీ కూడా అలవాటు పడి మార్కెట్ రియాక్ట్ అయిన విధానాన్ని చూసారంటే అన్లెస్ ఏదో పెద్ద నెగిటివ్ వస్తే తప్పించి మార్కెట్ కిందకి వెళ్ళడానికి ఇంకా వీక్ అయిపోవడానికి రీజన్స్ ని వెతుక్కోవట్లేదు. ఇది మనం మేజర్ గా అండర్లైన్ చేయాల్సిన పాయింట్. ఇందుకే ట్రంప్ ఏం మాట్లాడారు నిన్న? ట్రంప్ ఒక ఎంటైర్ స్పీచ్ ని మీరు గమనిస్తే, ఇరాన్ కి అగైనెస్ట్ ఉన్న మొత్తం డేటాని మీరు గమనించారంటే క్లియర్ గా గతంలో తను ఏం స్టేట్మెంట్స్ చేస్తారో అవి చేస్తూనే ఒక గ్రేటర్ థ్రెట్ అయితే ఇస్తున్నారు. అంటే మీరు నా మాట వినకపోతే ఓ పెద్ద డ్యామేజ్ మీరు చూస్తారు, ఇంకెంత వైప్ అవుట్ అయిపోతుంది, ఒక హెవీ నాశనం అయితే మీరు చూస్తారు. యుఎస్ ఒక ఫుల్ పొటెన్షియల్ ని, యుఎస్ అన్లీష్ ని ఇరాన్ రిలేటెడ్ గా చూస్తారనేలా. ఎవరైనా ఇరాన్ లో ఉంటే ఏం జరిగిపోబోతుందో ఏదో ఒకటి వినొచ్చు కదా వాళ్ళ మాట, ఎందుకు అమెరికాతో పెట్టుకోవడం అనేలా మార్కెట్ ని, ఇరాన్ ని, ప్రపంచాన్ని భయపెట్టే ప్రయత్నం ట్రంప్ అయితే చేస్తున్నారు. కానీ మార్కెట్ జనరల్ కంటే కూడా, అంటే నార్మల్ ప్రజల కంటే కూడా మార్కెట్ యూజువల్ గా ఒక స్టెప్ ముందు థింక్ చేస్తూ ఉంటుంది. మార్కెట్ ఒక ఒపీనియన్ అయితే ట్రంప్ ఏమీ చేయడని, మహా అయితే ఒక చిన్న దాడులు చేసి నేనేదో చేశానని చెప్పుకుంటూ ఎక్స్టెండ్ చేస్తాడని, అలా చేసినా మార్కెట్ కొంత నెగిటివ్ గానే రియాక్ట్ అవుతుంది. అలా కాకుండా మళ్ళీ ఇంకొక ఎక్స్టెండ్ చేస్తూ ఇరాన్ వాళ్ళు అడిగారు, రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఇంకొక 10 days 15 days ఎక్స్టెండ్ చేస్తున్నానని అన్నారంటే మాత్రం మార్కెట్ చాలా బాగా రియాక్ట్ అవుతుంది పాజిటివ్ గా. అలా కాకుండా ఇరాన్ వాళ్ళతో నేను మాట్లాడాను, డీల్ రిలేటెడ్ గా పాజిటివ్ గా మేము మాట్లాడేసుకున్నా, నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఇరు దేశాలు కలిసి ఎదగబోతున్నాయనే స్టేట్మెంట్ ఏదైనా వచ్చిందంటే మాత్రం ఇంక ఈ వారికడితో ఎండ్ అని మార్కెట్ అనుకుంటుంది. కాబట్టి వర్స్ట్ ఏదో జరుగుతుంది అని ట్రంప్ ఎప్పుడైతే మార్కెట్ లో పానిక్ క్రియేట్ చేస్తాడో అక్కడి నుంచి చాలా దగ్గరగానే ఇంక ఇది ఎండ్ అయిపోతుంది అనేది కూడా క్రియేట్ చేస్తున్నాడు అనేలా గతంలో మనకు అప్డేట్స్ ఉన్నాయి. కాబట్టి అది ట్రేడ్ టారిఫ్ రిలేటెడ్ గా కరెక్ట్ గా అది April 7th ఇక్కడ నుంచి 1 year బ్యాక్ జరిగింది కూడా అదే. మార్కెట్ ని పీక్ లో భయపడ్డాం, తర్వాత అంతా ఎండ్ అయిపోతుందని చెప్పడం. చైనా రిలేటెడ్ గా పీక్ లో భయపడ్డాం, ప్రపంచాన్ని ఏదో జరిగిపోతుంది అమెరికా చైనా మధ్యలో అని మళ్ళీ వెనక్కి వచ్చేయడం. ఇది ఎలా అయితే జరుగుతుందో ఇప్పుడు కూడా ఇరాన్ రిలేటెడ్ గా పీక్ లో భయపెట్టడం ప్రపంచాన్ని, ఇరాన్ ని, తర్వాత ఇద్దరం కలిసి ఎదుగుదామని చెప్పడం. ఇది కూడా ప్రాబబ్లీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూనే నిన్న ఇవాళ వచ్చిన ప్రతి లో తర్వాత మార్కెట్ రికవర్ అయ్యే ప్రయత్నం చేసింది. సో మార్కెట్ కి ఇప్పుడు ఫుల్ సర్ప్రైజ్ ఏంటంటే ట్రంప్ ఏం చెప్తాడో అది చేయడం, అమెరికా ప్రెసిడెంట్ ఏం చెప్తున్నాడో అది జరగడమే పెద్ద సర్ప్రైజ్. మార్కెట్ కి చెప్పింది జరిగితే సర్ప్రైజ్ ఏంటి అని మనం అనుకోవచ్చు, కానీ ట్రంప్ ఒక వ్యవహార శైలి ఎలా ఉంది, చెప్పింది చేయడు ఖచ్చితంగానే మార్కెట్ ప్రిపేర్ అవుతుంది. కానీ తను చెప్పింది చేశాడంటే మాత్రం ఇరాన్ రిలేటెడ్ గా భారీగా దాడులు, వాళ్ళ పవర్ రిలేటెడ్ గా, సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా, బ్రిడ్జెస్ రిలేటెడ్ గా, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా చేశాడంటే మాత్రం అది మార్కెట్ కు ఒక బిగ్ సర్ప్రైజ్ అండ్ మార్కెట్ దాన్ని చాలా నెగిటివ్ గానే తీసుకుంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మార్కెట్ దానికి ప్రిపేర్డ్ గా లేదు. లాస్ట్ 2 రోజుల ఒక ప్రైస్ యాక్షన్ మార్కెట్ ట్రంప్ చెప్పినవి చేస్తాడన్న దానికి ప్రిపేర్డ్ గా లేదు. అండ్ ఇంట్రెస్టింగ్ గా ఇరాన్ ఒక కొత్త వ్యూహాన్ని అయితే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. గడువు అయిపోయిన తర్వాత ట్రంప్ పవర్ ప్లాంట్ ని టార్గెట్ చేస్తా అన్నాడు. కాబట్టి ఇరాన్ ప్రజలకి, ఇరాన్ వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు పిలుపునిస్తున్నారు, అందరూ కూడా, మానవులందరూ కూడా, నార్మల్ పీపుల్ అంతా కూడా రండి, పవర్ ప్లాంట్ దగ్గరికి రండి, చేయి పట్టుకొని ఒక చైన్ లా ఫామ్ అవ్వండి, మొత్తం టెలికాస్ట్ చేద్దాం ప్రపంచానికి ఎవరిని హిట్ చేస్తున్నాడు ట్రంప్, ఎవరి మీద దాడి చేస్తున్నాడు, పవర్ ప్లాంట్ మీద, ప్రజల మీద అనేలా దాన్ని మానవులంతా ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దామని. యూజువల్ గా మీకు కొన్ని మూమెంట్స్ ఉండింటాయి, చెట్లని నరికేస్తుంటే చెట్లని హక్ చేసుకోవడం, చెట్లు చుట్టూ మానవ ఒక చైన్ లాగా, ఒక హ్యూమన్ చైన్ లా ఫామ్ అవడం. 1970s లో మీకు చిప్కో మూమెంట్ అని, ఇలాంటి చాలా వాటిల్లో హ్యూమన్స్ కొన్ని వాటిని ప్రొటెక్ట్ చేసుకునేందుకు వాటిని తీస్తారంటే తీయండి, కానీ వాటికి ముందు మమ్మల్ని కూడా లేకుండా చేయండి, తర్వాతే వాటిని కావాలంటే నాశనం చేయండి చెట్లని అని. చిప్కో మూమెంట్ ఎలా అయితే ఉందో, విలేజర్స్ ఆ టైంలో ఎలా అయితే ప్రొటెస్ట్ చేశారో, ఇప్పుడు కూడా ఇరాన్ వాళ్ళు ప్రజలందరినీ పిలిచి పవర్ ప్లాంట్స్ దగ్గరకు రండి, హ్యూమన్ చైన్స్ లా ఫామ్ అవుదాం, మన ప్లాంట్స్ ని, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని యుఎస్ వాళ్ళు డామేజ్ చేస్తుంటే వరల్డ్ కి టెలికాస్ట్ చేద్దాం, వాళ్ళు జస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మాత్రమే కాదు ప్రజల్ని కూడా డామేజ్ చేస్తున్నారనేలా అక్కడ గవర్నమెంట్ పిలుపునిస్తూ ఉండడం, హ్యూమన్ షీల్డ్స్ తో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొటెక్ట్ చేయాలనే ప్రయత్నం కూడా ఇరాన్ వాళ్ళు చేస్తున్నారు. సో యుద్ధం ఆఖరి ఘట్టానికి వచ్చిందా అని మార్కెట్ కూడా సంకేతాలు వెళ్తున్నట్టు అనిపిస్తాయి. ఈవెన్ ట్రంప్ కూడా అలాంటి స్టెప్ తీసుకొని డిజాస్ట్రస్ థింగ్ ఇది, ఇరాన్ రిలేటెడ్ గా ఆ లెవెల్లో డిస్ట్రక్షన్ చేయడం ఖచ్చితంగా చరిత్ర ట్రంప్ ని మర్చిపోదు. ఇంతలా తను డామేజ్ చేస్తే ఇరాన్ రిలేటెడ్ గా, సో కాబట్టి ప్రాబబుల్లీ తను చెప్తున్నది చేయడనే మార్కెట్ ప్రిపేర్డ్ గా ఉంది. ఇంతకీ యూఎస్ వాళ్ళు చెప్తున్న 15 point ప్లాన్ ఏంటి? ఇమీడియట్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని ఓపెన్ చేయాలి, ఆ షిప్స్ ని పోనివ్వాలి, దానికి ఒక 40-45 days పాటు మేమేం మీ మీద దాడి చేయం, ఈ లోపు మనం డిస్కస్ చేసుకుందాం, డీల్ కుదుర్చుకుందాం, మేము చెప్పిన మాటలు మీరు వినాలి. అవేంటి? న్యూక్లియర్ యాక్టివిటీ చేయకూడదు, మీ దగ్గర ఉన్న యురేనియం ఎన్రిచ్మెంట్ అంతా మాకు ఇచ్చేసేయాలి, రియాక్టర్స్ అన్నిటిని కూడా డిస్మాంటిల్ చేయాలి, మీరు ఇంకెప్పుడు కూడా దాని గురించి ఆలోచించకూడదు, ఎక్సెట్రా న్యూక్లియర్ రిలేటెడ్ గా మీరు అసలు ఒక థాట్ కూడా వేయకూడదు, ఆలోచన కూడా రాకూడదు అనేది యుఎస్ ఒక ప్రతిపాదన
ప్రతిపాదన మొత్తాన్ని క్యాన్సిల్ చేస్తూ రిజెక్ట్ చేస్తూ అవేమి మేము చేయం కానీ మా 10 పాయింట్స్ ఇవన్నీ ఇరాన్ వాళ్ళు పెడుతున్నారు, ముందు మీరు యుద్ధం ఆపండి, ఇజ్రాయెల్ వాళ్ళని యుద్ధం ఆపమని చెప్పండి, ఇంకెప్పుడు మీరు మా మీద యుద్ధానికి రాకూడదు అని మా మీద దాడి చేసి మాకు డిస్ట్రక్షన్ చేశారా, ముందు దానికి డబ్బులు కట్టండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గురించి మాట్లాడితే మా చేతుల్లోనే ఉంటుంది, మా మీద పెట్టిన శాంక్షన్స్ ఎత్తివేయండి అని మా రిలేటెడ్ గా ఏదైతే డిస్ట్రక్షన్ మీరు చేశారు యుఎస్ వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు ఇంకెప్పుడు మీరు ఫ్యూచర్ లో చేరని మాటిస్తూ దానికి డబ్బులు కట్టేసి వెళ్ళండి అనేలా ఇరాన్ వాళ్ళ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇది యుఎస్ ఒప్పుకోదు, యుఎస్ చెప్పింది ఇరాన్ ఒప్పుకోదు. అండ్ ఇరాన్ కూడా క్లియర్ గా టెంపరరీ పాస్ కి టెంపరరీ సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్స్ కి మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని ఓపెన్ చేయమనే చెప్తున్నారు. కానీ ఇంట్రెస్టింగ్ గా లాస్ట్ 3 days డేటాని మీరు చూసారనుకోండి, ఇక్కడ నుంచి 3-4 days బ్యాక్ షిప్స్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి వెళ్తున్నవి 5 వెళ్ళాయి, తర్వాత సాటర్డే చూస్తే 10, సండే అండ్ మండే డేటాను చూస్తుంటే ఒక 15 షిప్స్ దగ్గరగా వెళ్తున్నట్టు ఇంటర్నేషనల్ గా ఉంటున్న ఈ ట్రాక్ ఈ షిప్స్ వెళ్తున్న డేటాను చూస్తుంటే డేటా అయితే అప్డేట్ అవుతూ ఉంది. అది డెఫినెట్లీ పాజిటివ్ డేటా. మీన్స్ కొన్ని కంట్రీస్ రిలేటెడ్ గా ఎక్కువ అలో చేస్తున్నారు ఇరాన్ వాళ్ళు, ముందుకు వదులుతున్నారు షిప్స్ అనేలా మనకి సంకేతాలు అయితే వస్తున్నాయి. అన్లెస్ ఏదో ఒక బిగ్ డిస్ట్రక్షన్ ఆర్ ఒక బిగ్ డిజాస్టర్ జరిగితే తప్పించి ఇరాన్ మళ్ళీ దాన్ని రిస్ట్రిక్ట్ చేయదు. సో వాట్ ఎవర్ ద డెవలప్మెంట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ద్వారా జరుగుతుందో ఈవెన్ వితౌట్ ద డీల్ అది కొంత పాజిటివ్ వేలో ఉంది. ప్రాబబుల్ అది కూడా మార్కెట్ ని కొంత కంఫర్ట్ లో ఉంచుతూ ఉందేమో అనుకుంటున్నాను. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ద్వారా షిప్స్ ఒక పాసేజ్ పెరుగుతుంది 5 to 10, 10 to 15. ఇది మార్కెట్ రిలేటెడ్ గా వెరీ ఇంట్రెస్టింగ్ డేటా. యుఎస్ ఇరాన్ యుద్ధంలో మనం డే 38 కి వచ్చాం. ఇది ఎలా ఉంటుందంటే మాస్ మూవీలో సునీల్ ఉంటారు, ఎంతసేపటికి నాగార్జున గారిని ఏదో చేసేస్తాననేలా కత్తి పట్టుకొని వెళ్ళిపోతున్నట్టు ఏదో జరిగిపోబోతుంది అన్నట్టు వాళ్ళ ఇంట్లో సీన్ క్రియేట్ చేస్తారు, కానీ అక్కడ జరిగేదే ఉండదు. ఇలా ప్రతిసారి ట్రంప్ ఇక ఇరాన్ లేకుండా చేస్తాను, ధ్వంసం చేస్తాను, డిస్ట్రక్షన్ చేస్తాననేలా స్టేట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇరాన్ వాళ్ళేమో అవునా వస్తారా రండి, మీరు రాక కోసం 14 మిలియన్ మంది 1,40,00,000 మంది ఇరాన్ వాళ్ళు వాళ్ళ ప్రాణాలని త్యాగం చేయడానికి రెడీగా ఉన్నారు, మీరు వచ్చి యుద్ధం చేయాలనుకుంటే చేయండి, మేము రెడీగా ఉన్నాం, ఈవెన్ నాతో సహా అని అక్కడ ఇరాన్ ప్రెసిడెంట్ తో పాటు ప్రాణాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, తేల్చుకుందాం అనేలా యుఎస్ వాళ్ళకి ఇరాన్ వాళ్ళు బదిలిస్తున్నారు. అండ్ మార్కెట్ కూడా ఫస్ట్ లో వీళ్ళ మాటల్ని చాలా సీరియస్ గా తీసుకొని రియాక్ట్ అయిపోతూ వచ్చింది, కానీ రీసెంట్ టైమ్స్ లో స్పెషల్లీ ట్రంప్ రిలేటెడ్ గా మాటల్ని మల్టిపుల్ టైమ్స్ గడువులు ఇస్తూ మళ్ళీ మారుస్తూ మళ్ళీ ఇలా చెప్తూ అలా చెప్తూ వస్తూ ఉండేసరికి చెప్పడమే కానీ చేసేదే ఉండదు. 1-2 దగ్గర యుద్ధాలు చేస్తారు, దాడులు చేస్తారు, కానీ ఇరాన్ మొత్తాన్ని ధ్వంసం చేసేలా ట్రంప్ వెళ్ళడని మార్కెట్ అయితే మెంటలీ ప్రిపేర్ అయింది. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ఒక రియాక్షన్ ట్రంప్ స్టేట్మెంట్స్ కి అగైనెస్ట్ గా ఉంటుంది. లేకపోతే లాస్ట్ 2 రోజులు మార్కెట్ లో ట్రంప్ రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ కి భారీ ఫాల్ వచ్చినా జస్టిఫైడ్, కానీ మార్కెట్ ట్రంప్ చెప్పేటివి జరుగుతాయని వినడానికి రెడీగా లేదు. కాబట్టి చెప్పాను ట్రంప్ ఏం చెప్తున్నాడో అది జరిగిందంటే అదే మార్కెట్ కు ఒక బిగ్ సర్ప్రైజ్. అది ఇవాళ రాత్రి అక్కడ టైమింగ్ అండ్ రేపటి మన మార్నింగ్ 6 o'clock అంతా కూడా మనకి డేటా అప్డేట్ అవుతుంది. అండ్ ఎటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దీని రిలేటెడ్ గా ఉంటున్నా బిఫోర్ మార్కెట్ ఓపెనింగ్ సీరియస్ గా రియాక్షన్ ఉందనుకోండి వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఇఫ్ ఇన్ కేస్ అది వాయిస్ నోట్ రూపంలో చెప్పినా సరిపడేంత ఇష్యూవే, అంత పానిక్ థింగ్ కాదు అనుకుంటే అది మీకు మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఆడియో రూపంలో కూడా షేర్ చేస్తాను. బట్ సోషల్ మీడియాలో మన పేరుతో చాలా ఫేక్ ఛానల్స్ ఉంటున్నాయి, అవి మనం అనుకోని నమ్మకండి. మన ఛానల్స్ లో కేవలం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, డబ్బులు తీసుకొని ఆ డబ్బుల కోసం చేసే ఒక్క సర్వీస్ కూడా మా సైడ్ నుంచి ఇప్పటి వరకు లేదు అండ్ రాదు కూడా. అలా చేసేటివన్నీ ఫేక్ ఛానల్స్, మోసపోకండి. ఈవెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. రేపు మనకి ట్రంప్ డెడ్ లైన్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఇంకో డెడ్ లైన్ ఇచ్చారా, మార్కెట్ ఇది రియల్లీ జోక్ గా తీసుకుంటుంది ట్రంప్ మాటల్ని. ఇన్ఫాక్ట్ అదే జరుగుతుందనే మార్కెట్ పెరుగుతున్నట్టుంది. ఆపోజిట్ జరిగితే అది బిగ్ సర్ప్రైజ్. అండ్ Q4 రిలేటెడ్ గా నెంబర్స్ ని మీరు గమనిస్తున్నారని అనుకుంటున్నాను. బ్యాంక్స్ రిలేటెడ్ గా ఇంట్రెస్టింగ్ డేటా వస్తుంది, పాజిటివ్ గా ఉంటున్నాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్ రీటైల్ రిలేటెడ్ గా అదేదో డిమార్ట్ కానీ అండ్ ఇతర స్పేసెస్ నుంచి కానీ ఇంక్లూడింగ్ గోల్డ్ అండ్ ఈవెన్ నార్మల్ గా ఫ్యాషన్ అండ్ బట్టలు రిలేటెడ్ గా సెల్ చేస్తున్న కంపెనీస్ అన్నిటి రిలేటెడ్ గా కూడా ఇంట్రెస్టింగ్ అండ్ పాజిటివ్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి. సో ఇంట్రెస్టింగ్ Q4 డెవలప్మెంట్స్ పాజిటివ్ వేలో ఉంటున్నాయి. అండ్ RBI రిలేటెడ్ గా కూడా మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ కూడా రేపు ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నిర్మలా సీతారామన్ గారు ఇవాళ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. ఎస్, గ్లోబల్ గా జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ ఎంటర్ ఎనర్జీ మార్కెట్ లో ఒక ప్రకంపనను అయితే తెచ్చింది, కానీ ఇండియా బెటర్ పొజిషన్ లో ఉంది. ఫిజికల్ డెఫిసిట్ రిలేటెడ్ గా ఇండియాకి గుడ్ స్పేస్ ఉంది, గుడ్ విడ్త్ ఉంది. దాంతో క్యాపెక్స్ రిలేటెడ్ గా మనకేం ఇబ్బంది లేదు, గవర్నమెంట్ తగిన క్యాపెక్స్ చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ RBI రేట్ కట్ చేయడానికి కూడా గ్యాప్ ఉందని, RBI రేట్ కట్ చేయడానికి కూడా స్కోప్ ఉందని, అండ్ ఏ సెక్టార్స్ అయినా ఇంపాక్ట్ అవుతుంటే వాటిని ఆదుకోవడానికి కూడా ప్రభుత్వం రెడీగానే ఉందనేలా నిర్మలా సీతారామన్ గారు చేస్తున్న కామెంట్స్ ఇండియా రిలేటెడ్ గా ఒక కంఫర్ట్ జోనే ఉంది, పానిక్ జోన్ లేదు, కుషన్ జోన్ లోనే ఉందని ఒక కంఫర్ట్ లెవెల్స్ అయితే ఇన్వెస్టర్స్ కి పంపిస్తుంది. ఇది కూడా మార్కెట్స్ రిలేటెడ్ గా కొంత స్టెబిలైజేషన్, మెంటలీ స్టెబిలైజేషన్ చేయడానికి ఇంపార్టెంట్ గా యూజ్ అయ్యే ఫ్యాక్టర్. అండ్ మార్కెట్స్ రిలేటెడ్ గా కొంత జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యుఎస్ కి సంబంధించిన బాండ్ డీల్స్ స్టేబుల్ గా ఉన్నాయి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి. ఈవెన్ దో అంత నెగిటివ్ స్టేట్మెంట్స్ చేస్తున్నా డాలర్ ఇండెక్స్ స్టేబుల్ గా ఉంది. రూపీ రీసెంట్ టైమ్స్ లో RBI తీసుకున్న చర్యలు డెఫినెట్లీ అది ఒక బిగ్ స్టేట్మెంట్స్ అనుకోవాలి బ్యాంక్స్ కి అగైనెస్ట్ గా. అండ్ మోస్ట్ ఆఫ్ ద రూపీని స్టెబిలైజ్ చేయడానికి RBI వాళ్ళు ద గ్రేట్ ఎఫర్ట్ పెట్టారు. అది బ్యాంక్స్ కి నెగిటివ్, కానీ ఇండియన్ మార్కెట్ కి మంచిది. అది స్టెబిలైజ్డ్ గానే ఉంది. ఓవరాల్ థింగ్స్ అని కూడా ట్రంప్ కి రియాక్ట్ అవ్వట్లేదు, వార్ కి
రియాక్ట్ అవ్వట్లేదు అన్లెస్ ఈ డెడ్ లైన్ రిలేటెడ్ గా ఒక మేజర్ సర్ప్రైజ్ వస్తే తప్పించి, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మార్కెట్ అయితే క్లారిటీ కోసం వెయిట్ చేస్తుంది, స్టేట్మెంట్స్ కోసం కాదు. సో దీంతో ఇవాల్టి రాత్రి రేపటి మార్నింగ్ తో ప్రాబబుల్లీ మార్కెట్స్ రిలేటెడ్ ఒక క్లియర్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. స్పెషల్లీ గోల్డ్ రిలేటెడ్ గా కూడా. అండ్ గోల్డ్ గురించి మాట్లాడుతుంటే చాలా మంది మిస్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. ఫ్రాన్స్ 129 కేజీల బంగారాన్ని అమ్మేసింది, అమెరికాలో $15 బిలియన్ ప్రాఫిట్ సంపాదించింది. దాని కారణంగా హెడ్లైన్స్ రిలేటెడ్ కూడా ఇన్ఫర్మేషన్ చూసి అది నిజం అనుకుంటున్నారు, కానీ కాదు. రీసెంట్ టైమ్స్ లో యుఎస్ మిగిలిన కంట్రీస్ ని కూడా ఎలా మాక్ చేస్తుంది, ఎలా తక్కువ చేసి మాట్లాడుతుందో చూస్తూనే ఉన్నా. యుఎస్ రిలేటెడ్ గా, ఫ్రాన్స్ రిలేటెడ్ గా ఉంటున్న బంగారాన్ని అమ్మి యూరోప్ స్టాండర్డ్స్ ప్రకారం ఉన్న హైయర్ స్టాండర్డ్స్ తో ఉంటున్న బంగారాన్ని కొన్నారు. ఈ ట్రాన్సాక్షన్ ద్వారా వాళ్ళకి $15 బిలియన్ దగ్గరగా ప్రాఫిట్ వచ్చింది. కానీ బంగారాన్ని అమ్మేసి డబ్బుల రూపంలో ఫ్రాన్స్ మెయింటైన్ చేయట్లేదు. ఫ్రాన్స్ దగ్గర ఉంటున్న గోల్డ్ రిజర్వ్స్ యాజ్ ఇట్ ఈస్ 2437 టన్స్ దగ్గరగా సుమారుగా 24 లక్షల కేజీల బంగారం దగ్గరగా ఫ్రాన్స్ రిలేటెడ్ గా యాజ్ ఇట్ ఈస్ గా బంగారం మెయింటైన్ అవుతూనే ఉంది. మరి ప్రాఫిట్ ఎలా వచ్చింది అక్కడ అమ్మేసి ఇక్కడ కొంటే? యుఎస్ లో వాళ్ళు బంగారాన్ని అమ్ముతున్నప్పుడు బంగారం ధర కొంత ఎక్కువగా ఉంది. అండ్ యుఎస్ యూరోప్ రిలేటెడ్ గా గోల్డ్ ప్రైసింగ్ లో కూడా కొంత డిఫరెన్స్ ఉంటూ ఉండడం, ఆర్బిట్రాజ్ ఉంటూ ఉండడం, అండ్ ఈ ప్రాసెస్ లో వాళ్ళు అమ్ముతున్నప్పుడు ఎక్కువ ఉండడం, కొంటున్నప్పుడు తక్కువ ఉంటుండడం, దీని కారణంగా వాళ్ళు గెయిన్ అయ్యారు. సో ప్రాపర్ ప్లేస్మెంట్ అన్నమాట. లేకపోతే వాళ్ళు యుఎస్ నుంచి బంగారాన్ని వాళ్ళు యూరోప్ కి తెచ్చుకోవాలంటే అట్లాంటిక్ రూట్ ద్వారా తెచ్చుకోవాలి. దాంట్లో లాస్ అనేది కొన్నిసార్లు దొంగల కారణంగానో లేకపోతే ఓవరాల్ గా షిప్మెంట్ లాస్ లో జరుగుతూ ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఉంటుంది. ఆ ప్రాసెస్ మొత్తానికి కూడా వాళ్ళు కొంత ఖర్చు పెట్టుండాలి. అదంతా లేకుండా ఈ ప్రాసెస్ ద్వారా వాళ్ళు ఫర్దర్ గా గెయిన్ అవుతుండడం ఇంటర్నేషనల్ గా ఒక డిస్కషన్ గా మారింది. కానీ వాళ్ళు ఏం బంగారాన్ని పెద్ద మొత్తంలో అమ్మట్లేదు. సో కాబట్టి గోల్డ్ రిలేటెడ్ గా సెల్లింగ్ పానిక్ ఫ్రాన్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఈ హెడ్ లైన్స్ క్రియేట్ చేయట్లేదు. ఎల్స్ నిజంగా ఫ్రాన్స్ వాళ్ళు ఇలా సెల్ చేశారనే డేటా వచ్చుంటే మాత్రం డెఫినెట్లీ గోల్డ్ రిలేటెడ్ గా ఫర్దర్ ఫాల్ ని తీసుకొచ్చేది. బట్ ఇది రియల్ థింగ్ కాదు, రియల్ సెల్లింగ్ కాదు. ఇట్స్ జస్ట్ ఆర్బిట్రాజ్. అండ్ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ ఉంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని జస్ట్ ఈ మార్కెట్ అనాలిసిస్ తర్వాత డిస్కస్ చేసుకుందాం. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా థింగ్స్ అయితే బెటర్ గా టర్న్ అవుతున్నట్టు, బాటమ్ అవుట్ అయి మార్కెట్ రికవర్ అవడానికి ప్రయత్నిస్తున్నట్లే కనిపిస్తుంది. ట్రంప్ డామేజ్ చేయకపోతే 23,440 దెన్ 23,700 to 800 నెక్స్ట్ ఇంపార్టెంట్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న లెవెల్స్. ఏమీ జరగట్లేదు అని మార్కెట్ కి క్లారిటీ ఉంటే అది నెక్స్ట్ 1-2 డేస్ లోనే మార్కెట్ వెళ్లే అవకాశం ఉంటుంది. అండ్ మీరు ట్రంప్ రిలేటెడ్ గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? డిజాస్టర్ తను అంటున్నది క్రియేట్ చేస్తాడా? జస్ట్ మాటల వరకే చెప్తూ, ఇన్ఫాక్ట్ అదే జరగాలి కూడా, చరిత్రలో తను అలానే మిగులుతాడు, హెడ్ లైన్స్ కి మాత్రమే పరిమితం అవుతున్న ప్రెసిడెంట్ గా. అండ్ మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. రేపు మార్నింగ్ అంతా మనకి ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఎఫ్ఐఎస్ డేటా ఇప్పుడే అప్డేట్ అవుతుంది. సుమారుగా ఎఫ్ఐఎస్ 8,692 కోట్లకి ఇవాళ కూడా సెల్ చేస్తున్నారు. నిన్న సిమిలర్ డేటా. అంతకు ముందు సుమారుగా 9,900 కోట్లకి సెల్ చేశారు. రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ఐఎస్ అయితే మార్కెట్ రిలేటెడ్ గా హెవీ సెల్లింగ్ అయితే చేస్తూ ఉన్నారు. హోప్ ఈ ఇష్యూ రిలేటెడ్ గా వస్తున్న ఒక స్మాల్ క్లారిటీ, జియో పొలిటికల్ అన్సర్టనిటీ రిలేటెడ్ గా ఉంటున్న క్లారిటీ ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ని స్లో డౌన్ చేస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రాబబుల్ అది రేపటితో మనకి అరైజ్ అయ్యే అవకాశం ఉంది. సో నేను ఫోకస్ మార్కెట్ రిలేటెడ్ గా హెవీగా ప్రతిరోజు చేస్తున్నది అయితే ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా క్యాష్ పరంగా సెల్లింగ్. వెరాస్ మీరు ఇండెక్స్ రిలేటెడ్ గా ఆప్షన్స్ అండ్ స్టాక్స్ ఒక ఫ్యూచర్స్ రిలేటెడ్ గా చూస్తే అది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నిన్న పర్టికులర్ గా ఇండెక్స్ రిలేటెడ్ గా 45 crore కి సెల్ చేశారు. కానీ స్టాక్స్ రిలేటెడ్ గా ఫ్యూచర్స్ 890 crore కి బై చేస్తున్నారు. క్యాష్ లో సెల్ చేస్తున్నారు. ఇండెక్స్ లో కొంత సెల్ చేశారు 45 crores. వెరాస్ స్టాక్స్ రిలేటెడ్ గా ఫ్యూచర్స్ లో మాత్రం 890 crore కి లాంగ్ సైడ్ ఉంటున్నారు. క్యాష్ లో సెల్ చేసి స్టాక్స్ రిలేటెడ్ గా ఫ్యూచర్స్ ని లాంగ్ లో పెడుతున్నారు. సో ఆన్ కమింగ్ డేస్ క్యాష్ రిలేటెడ్ గా సెల్లింగ్ తగ్గుతూ స్టాక్ రిలేటెడ్ గా ఫ్యూచర్స్ ఒక లాంగ్ పొజిషన్స్ పెరుగుతుండే స్లోలీ వాళ్ళ డేటా ఈవెన్ ఇండెక్స్ లెవెల్స్ నుంచి స్టాక్స్ లెవెల్స్ నుంచి కూడా పాజిటివ్ గా టర్న్ అవుట్ అవుతున్నట్టు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్యూ డేస్ నాట్ జస్ట్ క్యాష్ సెల్లింగ్, ఒక్కసారి ఇండెక్స్ అండ్ స్టాక్స్ ఒక ఫ్యూచర్స్ యాక్టివిటీ కూడా ఎఫ్ఐఎస్ ది గమనించాలి. నెక్స్ట్ ఫ్యూ డేస్ పాటు నేను దాన్ని కూడా డిస్కస్ చేస్తాను. సో దట్ మనకు ఒక టోటల్ క్లారిటీ ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీ పరంగా క్యాష్ లోను, ఆప్షన్స్ లోను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ ఒక ఫ్యూచర్స్ లోను మనకు వస్తుంది. అండ్ రేపు 10 గంటలకి ఆర్బీఐ రిలేటెడ్ గా మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు తన రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్స్ అన్ని షేర్ చేశాక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అయ్యాకే మనకి డేటా ఫైనలైజ్ అవుతుంది ఎంటైర్ ఈవెంట్ పరంగా. సో ఇది రేపు ఉండబోతున్న ఇంపార్టెంట్ ఈవెంట్ అలాంగ్ విత్ ద ట్రంప్ ఫైనల్ డెసిషన్. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఈచ్ అండ్ ఎవ్రీ డేటా పాయింట్ ని కనెక్ట్ చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నం మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించుంటే, వాల్యుబుల్ గా అనిపించుంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ ఐటీ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. మీరు ఎంటైర్ Q4 ఆఫ్ FY26 ని చూసారంటే, అంటే లాస్ట్ ఒక 3 నెలల నుంచి చూసారంటే నిఫ్టీ పడింది 14% అయితే నిఫ్టీ ఐటీ పడింది 24% ఉంటుంది. కానీ మార్చి నెలలో చూస్తే, అంటే వార్ రిలేటెడ్ ఉన్న అన్సర్టనిటీ పీక్ మూమెంట్ లో చూస్తే నిఫ్టీ పడింది 10%, నిఫ్టీ ఐటీ ఫ్లాట్ గా ఉంది, పెద్ద రియాక్ట్ అవ్వలేదు. వెరాజ్ మీరు ఏప్రిల్ మంత్ తో చూసారంటే నిఫ్టీ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఇవాళ నిఫ్టీ ఐటీ 2% పెరిగింది అండ్ ఎంటైర్ ఏప్రిల్ మంత్ లో ఐటీ 8% దగ్గరగా పెరిగింది. మార్కెట్ లో పడ్డానికి, ఐటీ స్టాక్స్ పడ్డానికి కారణం ఏంటి? ఏ రిలేటెడ్ ఉంటున్న ఫియర్స్, వీళ్ళకి ఎక్కడ ఆర్డర్స్ తగ్గిపోతాయి, సైజెస్ తగ్గిపోతాయని కదా. కానీ రీసెంట్ టైమ్స్ లో వార్
వార్ పుణ్యమా అని రూపీ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా డిప్రిసియేషన్ కనిపించింది. సుమారుగా 3% ఆన్ యావరేజ్ ఇన్ రీసెంట్ టైమ్స్ Q4 FY26 లో క్లోజింగ్ బేసిస్ లో చూసిన, అంటే క్వార్టర్లీ బేసిస్ లో మీ Q4 క్లోజ్ అవుతున్నప్పుడు చూసిన 5.5% దగ్గరగా రూపీ రిలేటెడ్ గా డిప్రిసియేషన్ కనిపిస్తూ ఉండడం, వీళ్ళ రిలేటెడ్ గా ఎర్నింగ్స్ ని, EPS చేంజ్ ని, వాళ్ళ గ్రోత్ ఏం పెద్దగా లేకపోతున్నా స్ట్రాంగ్ గా కమింగ్ టైమ్స్ లో వాళ్ళ రెవెన్యూ గ్రోత్ ఉంటుందనేలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ని పెంచింది. దీని రిలేటెడ్ గా మీకు స్క్రీన్ ముందు పెడతాను డేటా. ఇక్కడ మీరు చూసారంటే బ్యాంక్ ఆఫ్ అమెరికా కానీ, గోల్డ్ మ్యాన్ సాక్స్ కానీ, నోమిరా కానీ ప్రతి ఒక్క ఐటీ కంపెనీ రిలేటెడ్ గా ఈపీఎస్ ఒక ఎర్నింగ్ ఎస్టిమేట్స్ ని అప్గ్రేడ్ అయితే చేస్తున్నారు. 2 to 4% దగ్గరగా అప్గ్రేడ్స్ కనిపిస్తున్నాయి. ఓన్లీ రీజన్ రూపీ డిప్రిసియేషన్. మరి దీన్ని నమ్మచ్చా? ఇప్పుడు వార్ రిలేటెడ్ గా అన్సర్టనిటీతో ప్రతి ఒక్క సెక్టార్ ఇంపాక్ట్ అవుతుంది. ఎక్కడైనా డబ్బులు వెళ్ళాలంటే అందులో వాల్యుయేషన్ కంఫర్ట్ ఒకటి కావాలి, అండ్ మార్కెట్ కు ఒక క్లారిటీ ఉంటున్న సెక్టార్ కావాలి. క్లారిటీ ఉంటున్న సెక్టార్ ఐటీ. బికాస్ కమింగ్ టైమ్స్ లో ఏ కారణంగా నెంబర్స్ వీక్ గా ఉంటాయని మార్కెట్ ప్రిడిక్ట్ చేస్తూనే 24-25% దగ్గరగా Q4 లో ఆల్రెడీ స్టాక్ లో ఆర్ ఇండెక్స్ మొత్తంలో కూడా కరెక్షన్ కనిపించింది. ప్రొవైడెడ్ రూపీ రిలేటెడ్ గా డిప్రిసియేషన్ వాటి రిలేటెడ్ గా కంఫర్ట్ ని కాస్త బెటర్ జోన్ లోకి వెళ్తూ ఉండడం మీన్స్ ఒక డీసెంట్ కరెక్షన్. సో దట్ ఇంకా ఫర్దర్ గా డౌన్ అయిపోయి క్రాష్ అయిపోయి అలాంటి ఎన్విరాన్మెంట్ కాదు. ఎర్నింగ్స్ ఒక ప్రిడిక్టబిలిటీ లైక్ వీక్ గానే ఉంటుందని, దీనికి తోడు ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ ఈ వార్ కారణంగా రూపీ డిప్రిసియేషన్ లో యాడ్ అవుతూ ఉండడం, మనీ రీసెంట్ టైమ్స్ లో వీటిలోకి వెళ్తూ ఉండడమే ఈ మధ్య కాలంలో మీరు గమనించారంటే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ 20-day మూవింగ్ యావరేజ్ ని క్రాస్ చేశాయి. మీన్స్ ఇన్ ద షార్ట్ టర్మ్ ఈ స్టాక్స్ రిలేటెడ్ గా బెటర్ ఎన్విరాన్మెంట్ ఉంటుందనేలా డేటా అయితే మనకు కనిపిస్తుంది. ట్రస్ట్ చేయొచ్చా అంటే ఏఐ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ని మార్కెట్ ఆల్రెడీ ప్రెడిక్ట్ చేస్తూనే వస్తుంది. ఐటీ రిలేటెడ్ గా ఉంటుందని. బట్ ఈ రీసెంట్ టైమ్స్ లో కొన్ని రీసెర్చ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, అంత ఎక్కువగా మార్కెట్ అనుకున్నంత ఎక్కువగా ఉండదని. సో ఉండదా అంటే ఎస్ ఉంటుంది, ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఏదైతే మార్కెట్ ఓవర్ గా ఎస్టిమేట్ చేసిందో గ్రేట్ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుందో అది కానీ ఉండకపోతే మాత్రం అది రీసెంట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నెంబర్స్ April 9th TCS వచ్చే నెంబర్స్ విత్ గైడెన్స్ తో మనకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ నెంబర్స్ తో కూడా ఆ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ లేదని మార్కెట్ క్లారిటీ వస్తే మాత్రం స్ట్రాంగ్ గా మళ్ళీ రికవరీ మనకి ఐటీ స్పేస్ లో కనిపిస్తుంది. కాబట్టి ఈసారి ఐటీ కంపెనీస్ పోస్ట్ చేసే నెంబర్స్ తో పాటు వాళ్ళ గైడెన్స్ ఏం చెప్తుందన్న డేటాని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. ఫ్రెండ్స్, నరేంద్ర మోడీ గారు నిన్న ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేశారు 9:41 ఇది చాలా మంది చిన్న అప్డేట్ గా చూస్తున్నారు, కానీ ఇది ఒక మెగా అప్డేట్. అమెరికా వాళ్ళు ట్రై చేశారు, సక్సెస్ కాలేకపోయారు. జర్మనీ వాళ్ళు ట్రై చేశారు, సక్సెస్ కాలేకపోయారు. యూకే ట్రై చేసింది, ఫెయిల్ అయింది. అందరూ కూడా దీన్ని విరమించుకున్నారు. బట్ ఆఫ్టర్ రష్యా దీని ఇండియా మాత్రమే సాధించింది. దీని గురించి ఇప్పుడు మనం జాగ్రత్తగా మాట్లాడుకుందాం. కొంత టైం మీరు స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి. బికాస్ ఇది లాస్ట్ 72 years బ్యాక్ హోమీ బాబా గారు కన్సీవ్ చేసిన ప్లాన్. 22 సంవత్సరాలు పట్టింది ఇది మనకి బిల్డ్ చేయడానికి. 7,700 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ 3,492 కోట్లతో స్టార్ట్ చేశాం, కానీ ఫైనల్ కాస్ట్ 7,700 కోట్ల దగ్గరగా పట్టింది. అండ్ ఇండియాలో ఉంటున్న థోరియం రిజర్వ్స్, ఎస్ యురేనియం కాదు, థోరియం రిజర్వ్స్ ని యూజ్ చేసి మనం దీన్ని బిల్డ్ చేయబోతున్నాం. జీరో ఫారెన్ డిజైన్స్, కంప్లీట్లీ ఇండియా బిల్డ్. యుఎస్, జర్మనీ, యూకే ట్రై చేసి ఫెయిల్ అయిన తర్వాత ఇండియా దీన్ని అచీవ్ చేస్తుండడం డెఫినెట్లీ వరల్డ్ లో ఇండియా రిలేటెడ్ గా ఒక స్ట్రాంగ్ మార్క్ అయితే పెడుతుంది. బికాస్ కమింగ్ టైమ్స్ లో పవర్ రిలేటెడ్ గా విండ్ ఎనర్జీ, వాటర్ రిలేటెడ్ గా హైడ్రో పవర్, సోలార్, కోల్ ఇవన్నీ కాకుండా న్యూక్లియర్ రిలేటెడ్ గా చీప్ అండ్ బెస్ట్ రిసోర్సెస్ తో ఇండియా పవర్ జనరేట్ చేయడానికి ఇదొక స్టార్టింగ్ పాయింట్. ఎంటైర్ టెక్నాలజీని ఏం అప్డేట్ చేశారు నరేంద్ర మోడీ గారు అనేది స్క్రీన్ మీద ఉంటుంది. దీన్ని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం థోరియం ని యూజ్ చేయాలి, థోరియం ని డైరెక్ట్ గా యూజ్ చేయలేం. కాబట్టి మనం ఇంపోర్టెడ్ గా యురేనియం ని తీసుకొచ్చి కొంత నార్మల్ రియాక్టర్స్ లో పెడతాం. అది ప్లూటోనియం ని ఒక బై ప్రొడక్ట్ గా క్రియేట్ చేస్తుంది. ఆ ప్లూటోనియం ని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ లో పెట్టి యురేనియం 238 అండ్ ఈవెన్ థోరియం నుంచి కూడా యురేనియం 233 ని మనం జనరేట్ చేసి అలా థోరియం తో మనం ఫర్దర్ గా పవర్ ని జనరేట్ చేసేలా ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ద్వారా ఇండిజినస్ గా బిల్డ్ చేసిన సిస్టమ్ ని మన ఇండియన్ ఫెసిలిటీ కాల్పక్కంలో అచీవ్ చేయగలిగారని ప్రౌడ్ గా ఇది ఇండియన్ మూమెంట్ అని చెప్తూ నరేంద్ర మోడీ గారు షేర్ చేసిన ఈ డేటా కమింగ్ టైమ్స్ లో పవర్ రిలేటెడ్ గా ఒక గ్రేటర్ ఎనర్జీ సఫిషియెంట్ గా వర్క్ అవుతుంది. బికాస్ ఇండియాలో థోరియం రిలేటెడ్ గా 25% రిజర్వ్స్ ఉన్నాయి. దీంతో వందలాది సంవత్సరాలకు కావాల్సిన పవర్ ని మనమే జనరేట్ చేసుకోవచ్చు. వెరాజ్ ఏ కంపెనీలు దీని కారణంగా స్టాక్ మార్కెట్ పరంగా లాభం పొందే అవకాశం ఉంది. BHEL బికాస్ టర్బైన్స్, రియాక్టర్స్ ఆల్ 3 స్టేజెస్ లో BHEL ఒక రోల్ ఉండే అవకాశం ఉంటుంది. ఎలాంటి స్టీమ్ జనరేషన్ అండ్ సివిల్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా వాళ్ళకి ఆర్డర్స్ వెళ్లే అవకాశం ఉంటుంది. వాల్ చంద్ నగర్ ఇండస్ట్రీస్ క్లాస్ 1 న్యూక్లియర్ రియాక్టర్స్ ని PFBR సప్లయర్స్ కూడా వాళ్ళు. మీన్స్ PFBR అంటే ప్రొటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. MTAR టెక్నాలజీస్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా వాళ్ళకి స్కోప్ ఉంటుంది. HCC ఇండియాకి సంబంధించిన న్యూక్లియర్ కెపాసిటీలో 60% వాళ్ళే బిల్డ్ చేస్తారు. KSB లిమిటెడ్ కూడా రియాక్టర్ కూలెంట్ పంప్స్ ని వాళ్ళే ఇస్తారు. అండ్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ న్యూక్లియర్ ఫ్యూయల్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్ ని అండ్ పవర్ మెక్ ప్రాజెక్ట్స్ కూడా సివిల్ వర్క్ కైగా న్యూక్లియర్ ప్లాంట్ రిలేటెడ్ గా వాళ్ళు చేశారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా న్యూక్లియర్ స్పేస్ రిలేటెడ్ గా సమ్ వాట్ ఇంటిగ్రేషన్ ఉండే అవకాశం ఉంది. సో న్యూక్లియర్ స్పేస్ లో ఉంటున్న కంపెనీస్ ఇవి. అండ్ ఇప్పుడు నేను షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ నిన్న డేటా
సెంటర్ స్టాక్స్ గురించి చెప్పినప్పుడు ఇంకాస్త దాన్ని క్లారిటీగా డివిజన్ చేసిస్తే ఇంకా యూస్ఫుల్ గా ఉంటుందని అన్నారు. దీని రిలేటెడ్ గా 7 సెగ్మెంట్స్ లో నేను దీన్ని ఫర్దర్ గా డివైడ్ చేస్తూ అందులో ఏ కంపెనీస్ ఉన్నాయి అండ్ ఫర్దర్ గా వాటి రిలేటెడ్ గా ఉంటున్న బిజినెస్ స్కోప్ ఏంటన్నది మీకు ఒక ఇమేజ్ రూపంలో షేర్ చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ ఈ ఇమేజ్ ని మీకు మన వాట్సాప్ ఛానల్లో కూడా షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ గా ఉంటుంది. సుమారుగా 60 స్టాక్స్ దగ్గరగా ఉంటాయి డేటా సెంటర్ లో. అందులో ఏ స్పేస్ కి బెటర్ ఆపర్చునిటీ ఉంటుంది అనేది వాటి ఒక వాల్యుయేషన్ మీద అండ్ వాటి ఒక గ్రోత్ మెట్రిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో మీరు ఆల్రెడీ స్టడీ చేస్తుంటే అది ఏ స్పేస్ లోకి వస్తుంది అండ్ అది వాల్యుయేషన్స్ ఇతర కంపెనీస్ తో కంపేర్ చేయడానికి, గ్రోత్ ఆపర్చునిటీస్ వాళ్ళ కాన్ కాల్ లో మనకు అర్థం కావడానికి, ట్రాక్ చేయడానికి కూడా ఈ డేటా మీకు హెల్ప్ అవుతుంది. సో డేటా సెంటర్ అనగానే అనంతరాజ్ అని, బ్లాక్ బాక్స్ అని, ఇంకొన్ని స్టాక్స్ ఒక 3-4-5 స్టాక్స్ అని కాకుండా వాటి ఒక ఎంటైర్ వాల్యూ చైన్ అంతా మీకు ఈ 7 స్పేసెస్ లో మీకు అర్థం అవుతుంది. డౌన్లోడ్ ఒక లింక్ ఫస్ట్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ముందు తాగే వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. తెలంగాణ గవర్నమెంట్ సైడ్ నుంచి తాగే బీర్ కానీ విస్కీ కానీ ధరలు పెరగబోతున్నాయని, ఆపరేషనల్ కాస్ట్ అండ్ ప్రొడక్షన్ కాస్ట్ లో ఈ గ్యాస్ రిలేటెడ్ గా షార్టేజ్ తో పెరగడం కారణంగా డిస్టిలరీ కంపెనీస్ కానీ, బాటిల్ ఒక మ్యానుఫాక్చరింగ్ లో కానీ గ్యాస్ ఒక సప్లై నిలిచిపోవడం కారణంగా ఇంపాక్ట్ అవుతూ ఉండడం, ఎనర్జీ కాస్ట్ పెరుగుతూ ఉండడం, వీటి యొక్క ధరలు కూడా పెరుగుతాయని దానికి గవర్నమెంట్ అనుమతి కూడా రాబోతుందనేలా అప్డేట్స్ వస్తుండడం, ఇంకా అఫీషియల్ గా రాలేదు కానీ వస్తుందనేలా మార్కెట్ లో అప్డేట్స్ వస్తుండడం. ఈ ఆల్కహాల్ రిలేటెడ్ ఉంటున్న స్టాక్స్ లో కొంత ఇవాళ బజ్ అయితే కనిపించింది. స్టాక్ ప్రైస్ ఏం పెరగలేదు కానీ 15% దగ్గరగా ధరలు పెరిగితే మాత్రం స్టాక్స్ రిలేటెడ్ గా అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ గవర్నమెంట్ ఎవరెవరైతే ఇండక్షన్ స్టవ్స్ ని కొనుక్కోలేరో ఆ ఇండక్షన్ స్టవ్స్ ని కొనుక్కోవడానికి గవర్నమెంట్ ఎటువంటి వడ్డీ లేకుండా రుణాలని ఇచ్చే ఆలోచనలో ఉందని, త్రూ ఎనర్జీ ఎఫిషియెంట్ సర్వీసెస్ లిమిటెడ్ 0 ఇంట్రెస్ట్ లోన్స్ ని ఇవ్వడానికి ప్రభుత్వం చూస్తుందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఇది జరిగితే ఇండక్షన్ స్టవ్స్ రిలేటెడ్ గా మ్యానుఫాక్చరింగ్ చేస్తున్న కంపెనీస్ లైక్ స్టవ్ క్రాఫ్ట్, టీకే ప్రెస్టేజ్, బటర్ఫ్లై, గాంధీమతి లాంటి కంపెనీస్ కి అడ్వాంటేజ్ అవకాశం ఉంటుంది. బట్ నా ఒక థాట్ ఏంటంటే ఇది నిజంగా ముందుకు వచ్చింది అనుకోండి, చాలా మంది ప్లేయర్స్ దీని మ్యానుఫాక్చరింగ్ లోకి వస్తారు, మార్జిన్స్ డైల్యూట్ అవుతాయి అండ్ ఆర్డర్స్ బిగ్ స్కేల్ లో వెళ్ళేటివి కాబట్టి నాట్ ఓన్లీ లిస్టెడ్ ప్లేయర్స్, అన్లిస్టెడ్ స్పేస్ లో కూడా షార్ట్ టర్మ్ ఆపర్చునిటీగా చూసి దీనికి టెండర్స్ వేసే అవకాశం కూడా ఉంటుంది. సో లిస్ట్ అయిన స్టాక్స్ కి అడ్వాంటేజ్ వెళ్తుందా, ఇతర ప్లేయర్స్ కూడా జస్ట్ ఇంకెక్కడి నుంచో దాన్ని ఇంపోర్ట్ చేసుకొచ్చి తక్కువ ధరకి ఇక్కడ అమ్మేందుకు ప్రయత్నిస్తారా? లోకల్ మ్యానుఫాక్చరింగ్ ద్వారా కూడా ఇదేం హై పేటెంటెడ్ ఉంటున్న బిజినెస్ ఏం కాదు కాబట్టి అండ్ గవర్నమెంట్ ఆర్డర్స్ షార్ట్ టర్మ్ అడ్వాంటేజ్ కోసం చాలా మంది ప్లేయర్స్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది ఒక బిగ్ స్కేల్ లో స్టాక్స్ కి అడ్వాంటేజ్ గా చూడాలన్నా ఈ స్కోప్ ఆఫ్ మార్జిన్ లాస్ ని కూడా మనం ఆలోచించాలి. అండ్ ఈవెన్ ఫార్టీస్ హెల్త్ పెరగడానికి కూడా కారణంగా వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ వాళ్ళు ప్రెసెంట్ ఉన్న 31% వాటా నుంచి 50% దగ్గరగా వాటాని పెంచుకునేందుకు, ఈవెన్ డబ్బుల్ని కూడా ఇన్ఫ్యూజ్ చేసేందుకు రెడీగా ఉన్నారనేలా డేటా సిఎన్బిసి వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం, ప్రమోటర్స్ ఫర్దర్ గా వాటాని పెంచుకుంటారేమో స్టాక్ రిలేటెడ్ గా ఓపెన్ మార్కెట్ నుంచి ఏమైనా అక్వైర్ చేసినా అండ్ ఫర్దర్ అక్విజిషన్స్ ద్వారా అయినా వాటాని పెంచుకుంటున్నా డిమాండ్ పెరుగుతుంది కంపెనీ రిలేటెడ్ గానీ, ప్రమోటర్స్ ఒక ఇంట్రెస్ట్ ఎక్కువగా కనిపిస్తుండేసరికి స్టాక్ కూడా ఇవాళ 4% దగ్గరగా పెరిగింది. ఈవెన్ స్వాన్ డిఫెన్స్ వాళ్ళకి కేటగిరీ 4 ఆర్డర్ అంటే సుమారుగా 1500 నుంచి 3000 కోట్లు విలువ చేసే ఆర్డర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్యూయల్ ఫ్యూయల్ అమోనియా బల్క్ క్యారియర్స్ రిలేటెడ్ గా లభించిందని, ఇది ఫస్ట్ టైం కంట్రీకి సంబంధించిన కంపెనీకి లభిస్తున్న ఆర్డర్ అనేలా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ కవచ్ సిస్టమ్ రిలేటెడ్ గా ఉన్న స్టాక్స్ పరంగా ఒక ఇంపార్టెంట్ డేటా కనిపిస్తుంది. సుమారుగా 1364 కోట్లకు సంబంధించిన కవచ్ సిస్టమ్ ఒక ప్రాజెక్ట్స్ ని గవర్నమెంట్ క్లియర్ చేసిందని, కమింగ్ టైమ్స్ లో ఈ ఆర్డర్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయడానికి ఈ స్పేస్ లో ఉంటున్న కంపెనీస్ ఆర్డర్స్ గా వెళ్తాయనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి కంపెనీస్ ఇందులో? కర్నెక్స్ మైక్రో సిస్టమ్స్, హెచ్బిఎల్ పవర్, ఈవెన్ కేసీ ఇంటర్నేషనల్, కాన్కార్డ్ సిస్టమ్స్, వీటి రిలేటెడ్ గా మనం ఈ పర్టికులర్ స్పేస్ లో ఆర్డర్స్ అయితే చూస్తూ ఉన్నాం. జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ వాళ్ళు బిజినెస్ డేటా షేర్ చేశారు. అదంత ఇంట్రెస్టింగ్ గా ఏం లేదు. రెవెన్యూ గ్రోత్ 19% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో పెరిగింది. బట్ లైక్ ఫర్ లైక్ గ్రోత్ అంటే సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ లాగా అది 0.2% ఉంది. 69 స్టోర్స్ యాడ్ చేశారు. ఓవరాల్ స్టోర్ కౌంట్ 3663 దగ్గరగా ఉంది. బట్ లైక్ ఫర్ లైక్ గ్రోత్ 0.2 దగ్గరగా వస్తుండడం మార్కెట్ ని హెవీగా డిసప్పాయింట్ చేసింది. దాంతోనే ఇవాళ స్టాక్ 10.5% దగ్గరగా పడింది. గ్యాలెంట్ ఇస్పాట్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రిలేటెడ్ గా రెవెన్యూ స్పెషల్లీ పెల్లెట్ సెగ్మెంట్ గ్రోత్ 37% దగ్గరగా పెరిగిందనేలా వాళ్ళ బిజినెస్ డేటాని షేర్ చేస్తుండడం. దీనికి కారణం వీళ్ళ స్ట్రాంగ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అని, దీనికి కారణంగా హైయర్ పెల్లెట్ అవుట్పుట్, కాస్ట్ ఎఫిషియన్సీస్ ని మేనేజ్ చేసుకుంటూ మార్జిన్ స్టెబిలిటీతో వీళ్ళు అచీవ్ చేయగలిగారనేలా చెప్తూ ఉండేసరికి స్టాక్ లో ఇవాళ స్ట్రాంగ్ గా మనం అప్టేక్ ని చూసాం. నెక్స్ట్ టిటాగర్ రైల్ సిస్టమ్స్ ఈ రోజు స్టాక్ 13% పెరిగి 9% దగ్గరగా క్లోజ్ అయింది. కారణం వీళ్ళ అండర్ లో ఉంటున్న సబ్సిడరీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి 610 crores రిలేటెడ్ గా ఎక్స్పాన్షన్ పరంగా గ్రీన్ సిగ్నల్ అయితే దొరికింది. ఈవెన్ దీంతో పాటు జెఫ్రీస్ వాళ్ళు ఈ స్టాక్ పెరుగుతుందని టార్గెట్ ని కూడా 32% దగ్గరగా పైకి ఇస్తూ ఉండడం కూడా స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ పెరగడానికి రీజన్. సో షిప్పింగ్ మినిస్ట్రీ దగ్గర నుంచి వస్తున్న అప్రూవల్, జెఫ్రీస్ వాళ్ళ డేటా రెండు కూడా ఈ స్టాక్ ని పైకి తీసుకువెళ్లాయి. నెక్స్ట్ శ్రద్ధ కార్ప్ కెమ్ ఇవాళ 7% దగ్గరగా పెరిగిందా? కారణం డాలీ కన్నా గారి పేరు ఇన్వెస్టర్స్ లో కనిపిస్తూ ఉండడం.
ఉండడం, సుమారుగా 1.09% దగ్గరగా ఈ ఫేమస్ ఇన్వెస్టర్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడనే వార్తలు వస్తుండేసరికి స్టాక్ ఇవాళ 7% పెరిగింది. నెక్స్ట్ ఓఎన్జీసీ దగ్గర నుంచి డీప్ ఇండస్ట్రీస్ వాళ్ళకి 59 కోట్లు విలువ చేసే కాంట్రాక్ట్, న్యూ సర్వీస్ కాంట్రాక్ట్ వస్తూ ఉండడం. ఇది 3 years న్యాచురల్ గ్యాస్ కంప్రెసర్ సర్వీసెస్ కాంట్రాక్ట్. దీంతోనే స్టాక్ ఇవాళ ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ ఇవాళ 7% దగ్గరగా పెరిగింది. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.